ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం విశాఖ భూములపై పతంజలి కన్ను అనే అంశం చూద్దాం. పాలకులు మారిన విధానాల్లో ఏ మార్పు రావడం లేదనడానికి విశాఖ జిల్లాలో ప్రభుత్వ భూములను స్వాములు బాబాలకు కట్టబెట్టే ఉదంతాలే ప్రత్యక్ష తార్కాణం. వ్యాపారాల్లో ఆరితేరిన పతంజలి సంస్థ అధిపతి, ఆధ్యాత్మిక యోగా గురువు రామ్దేవ్ బాబాకు విశాఖ జిల్లాలో టూరిజం, యోగా వెల్నెస్ సెంటర్ల స్థాపన పేరుతో 100 కోట్ల విలువైన భూములను కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లాకు చెందిన రెవెన్యూ ఉన్నతాధికారులు సైతం కొన్ని రోజుల క్రితం రామ్దేవ్ బాబా విశాఖ జిల్లా పర్యటనలో భాగస్వాములవుతూ భూములు ఎక్కడ కావాలో చెప్పండంటూ కోరడం విస్మయం కలిగించే అంశం. విశాఖ జిల్లా భీమినిపట్నం ఏరియాలో స్వాములు బాబాలకు ప్రభుత్వం భూములు కట్టబెట్టే పనులు చకచకా సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు, పొరపాట్లను సరిదిద్ది వ్యవస్థను నిలబెడతామంటూ చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ అవే తప్పులను పదే పదే చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో శారదాపీఠంకి సుమారు 220 కోట్లకు పైగా విలువ చేసే 15 ఎకరాలను కట్టబెట్టారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ జీవోలను రద్దు చేసి ఇప్పుడు మరో బాబాకు దాసోహం అంటోంది. దేశంలో పలు చోట్ల కంపెనీల కోసమని భూములను తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న పతంజలి ఉత్పత్తుల అధినేత రామ్దేవ్ బాబాకు భీమిలిలో 15 ఎకరాలను కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తోంది. శారదాపీఠానికి నాడు కేటాయించిన 15 ఎకరాలపై రామ్దేవ్ బాబా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. శారదాపీఠానికి భీమిలి మండలం కొత్తవలస గ్రామంలో 15 ఎకరాల్లో సాంస్కృతిక పాఠశాల, వేదిక ఎడ్యుకేషన్ కోసమని గత ప్రభుత్వం ఎకరాను ₹1,00,000 దారాదత్తం చేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ఆ జీవోలను రద్దు చేసింది. ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదని జీవో ఎంఎస్ నెంబర్ 571/2012 సెప్టెంబర్ 14లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ తప్పనిసరి అయితే అటువంటి భూముల విషయంలో ప్రైవేట్ సంస్థ నుంచి సంవత్సరానికి భూమి మార్కెట్ ధర మీద కనీసం 10% లీజు రెంట్ వసూలు చేయవలసి ఉంది. కొత్త వలసలో రాష్ట్ర రిజిస్ట్రేషన్ విభాగం నిర్ణయించిన ధరల ఆధారంగా మార్కెట్ ధర ఎకరానికి 1.2 కోట్లు ఉంది. కనీసం ఆ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా నాటి ప్రభుత్వం చౌకగా శారదాపీఠానికి భూములను కేటాయించింది. నేడు కూటమి ప్రభుత్వము ఆధార్లోనే వెళ్తోంది. సుప్రీంకోర్టు 2011 జనవరి 8న జగ్పాల్ సింగ్ కేసులో ఇచ్చిన తీర్పులో ప్రభుత్వ భూములను ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే వినియోగించాలి, ప్రైవేట్ సంస్థలకు బదలాయించకూడదు. ఇటీవల ఓ ప్రైవేట్ సంస్థ అధినేత భీమిలిలో అధికారులతో కలిసి పర్యటించి భూముల అన్వేషణ సాగించడం తీవ్ర ఆక్షేపణీయం. భీమిలి మండలంలో రామ్దేవ్ బాబాకు స్థల కేటాయింపుల విషయమై ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి సమాచారము రాలేదని విశాఖ జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలియజేశారు. అయితే ఈ విషయమై మరిన్ని అంశాలు తేలవలసి ఉందని తెలుస్తోంది. ఈరోజు మనం పతంజలి బాబా రామ్దేవ్కు విశాఖ భూములను కట్టబెట్టడంపై ఒక శీర్షిక తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.